ఆగస్టు 7వ తారీఖున. సో దాని గురించి శ్రీమాన్ డాక్టర్ వైష్ణవాంగ్రికి సేవక్దాస్ ప్రభు భగవద్ దర్శనం, ఈ నెల భగవద్ దర్శనంలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం ఇదే నెలలో ఒక మహాద్భుతమైనటువంటి కార్యానికి కృష్ణ కృపామూర్తి అయినటువంటి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో శ్రీకారం చుట్టారు. అది మరేదో కాదు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని అన్నమాట. దాదాపు 10,000 సంవత్సరాల పాటు నిలిచిపోయే విధంగా అసంఖ్యాకమైనటువంటి కోట్లాది జనుల జీవనాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురావటం కోసం శ్రీ చైతన్య మహాప్రభు దాదాపు 540 ఏళ్ల క్రిందట చెప్పినటువంటి భవిష్యత్ వాణి, ఏదైతే ప్రపంచమంతా కూడా ప్రతి గ్రామంలో కూడా హరినామ సంకీర్తనం వినిపిస్తుంది అని ఏదైతే చైతన్య మహాప్రభు చెప్పున్నారో దాన్ని నిరూపించడం కోసం ఏర్పాటైనటువంటి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తిథుల ప్రకారం నిన్నటి రోజున, అంటే ఆషాఢ బహుళ నవమి నిన్నటి రోజున అనమాట. ఆషాఢ బహుళ నవమి రోజున 7వ తేదీ నాటికి 60 ఏళ్ళు పూర్తి చేసుకుందనమాట. ఈ 60 ఏళ్ల కాలంలో ఇస్కాను ఎంత వ్యాప్తి చెందిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎందరందరి జీవితాలలో కూడా ప్రవేశించింది, మనందరితో సహా అన్నమాట. మనందరినీ కూడా కృష్ణ చైతన్య మార్గంలో నడిపించడానికి మూల కారణము 60 సంవత్సరాల క్రితమే అమెరికాలో మొదలైందనమాట. అదేవిధంగా ఎన్నెన్నో దేశాలలో కూడా సుస్థాపితం అయిపోయింది. శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి గ్రంథములు ఎన్ని కోట్ల గ్రంథాలను అన్ని దేశములలో అన్ని భాషలలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషలలో కూడా తర్జుమా చేసి దాన్ని అనువాదం చేసి పంపిణీ చేయటం జరిగింది కూడా. అలాగే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా రాధాకృష్ణ మందిరాలన్నీ కూడా నెలకొని ఉన్నాయి. అవన్నీ కూడా ఎటువంటి జాతి మత కుల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని సేవించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాయన్నమాట. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యానికి నాంది పలికింది శ్రీల ప్రభుపాదుల వారు. అది మొదలు పెడుతూ ఆయన అన్నారనమాట, మనం మన సంఘాన్ని ఇక నుంచి ఇస్కాన్ అని పిలుద్దాము అని చెప్పారనమాట. ఆ మాట ఏదైతే ఉందో అది చిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు ఇస్కాన్ అనేటువంటి పదం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పదం అనమాట. ప్రపంచంలో ఇస్కాన్ అనేటువంటి పదం తెలియని వాడు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. వాస్తవానికి ఇస్కాన్ అనేటువంటిది ఆంగ్ల పేరుకు సంక్షిప్త రూపం ISKCON, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అనమాట. సో అది శ్రీల ప్రభుపాదుల వారు పెట్టినటువంటి పేరు. శ్రీల ప్రభుపాదుల వారు ఆ పేరును గురించి తన ప్రణాళికల గురించి ఒక సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి కొంత మిత్రులకు ఆయన రాశారు. అప్పుడు ఒక మిత్రుడు ఆయనకి సలహా ఇస్తూ కృష్ణ కాన్షియస్ అనే కన్నా కూడా గాడ్ కాన్షియస్ అని పెడితే బాగుంటుందేమో అని ఆయన సలహా ఇచ్చారన్నమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అది ఏకీభవించలేదు. ఎందుకంటే భగవానుడు శ్రీకృష్ణుడు వేరు వేరు కాదు, దాన్ని స్పష్టముగా శ్రీకృష్ణుడే భగవానుడైనటువంటి ఒక విస్పష్టమైనటువంటి సందేశాన్ని ప్రపంచం ముందు ఉంచడం కోసం ఆయన శ్రీకృష్ణుడే దేవదేవుడిని ప్రపంచవ్యాప్తంగా చెప్పటానికి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ అనేటువంటి పేరును ఖరారు చేసి దాన్ని అమెరికాలో ఆయన రిజిస్టర్ చేశారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి కృప కారణంగా ఆయన ప్రభావం చేత హరే కృష్ణ అనేటువంటి మాట ఈరోజు ఇంటింటి మాటగా తయారైంది. గత 60 ఏళ్లలో ఇస్కాన్ అనేకమైనటువంటి విజయాలు సాధించిందనమాట. ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా రాధాకృష్ణ మందిరాల నిర్మాణం జరిగింది. 65కు పైగా వ్యవసాయ క్షేత్రాలు గ్రామాలు నిర్మితమైనాయి. 54 విద్యా సంస్థల ఏర్పాటు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందలాది శాకాహార ప్రసాదశాలలు ఏర్పాటైనాయి. గోవిందా అనేటువంటి పేరుతో, గోవిందాస్ అనేటువంటి పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అనేక నగరములలో కూడా ఈ యొక్క ప్రసాదశాలలు అన్నప్రసాదశాలలు ఏర్పాటైనాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలకు పైగా భక్తులు ఈరోజు హరినామ దీక్షలు తీసుకున్నారనమాట. ఒక అంచనా ప్రకారం ప్రతి ఇస్కాన్ మందిరాన్ని సంవత్సరానికి దాదాపు 70 లక్షల మంది దర్శిస్తారనేటువంటిది ఒక అంచనా అనమాట. 2000కు పైగా భక్తి సంఘాల ఏర్పాటు జరిగింది. భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 75 కోట్ల భక్తి గ్రంథాల వితరణ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని అనేక భాషలలో జరిగింది. అంతేకాదు 600 కోట్లకు పైగా ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయటం జరిగిందనమాట.
ఉచిత ప్రసాద పంపిణీ జరిగింది ప్రపంచంలో ఇప్పటికనమాట. అంటే ప్రపంచ జనాభా కన్నా కూడా 2 రెట్లు ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా భగవత్ ప్రసాద వితరణ జరిగిందనమాట. ప్రతిరోజు లక్షలాది మంది బాలలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా మనకి ఇక్కడ భారతదేశంలో అది ప్రత్యేకించి దక్షిణ రాష్ట్రాల్లో ఇది ఈ యొక్క అందుతున్నది వాళ్ళందరికీ కూడా. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా హరినామ సంకీర్తన చేయటానికి వేలాది హరినామ బృందాలు ఏర్పాటు జరిగినాయి. అన్ని దేశాలతో కలిపి మొత్తం వేలాది ఉత్సవాలు ఏటేటా జరుగుతున్నాయి. ఈ రోజున మొన్న మధ్యనే మనం జగన్నాథ రథయాత్ర పూర్తి చేసుకున్నాం. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఇప్పుడు జగన్నాథ రథయాత్ర జరగని దేశం అంటూ లేని స్థితిలో ఉన్నది మన ప్రస్తుతం. ఇదంతా కూడా శిలా ప్రభుపాల వారి సంకల్పము, ఆయన యొక్క చూపించినటువంటి మార్గం అనమాట. సో అదేవిధంగా పాదయాత్ర బృందాలు ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల కిలోమీటర్లు నడిచి కృష్ణ భక్తి ప్రచారం చేస్తున్నారు. ఇది వందలాది దేశాలలో, వేలాది గ్రామాలలో కూడా జరిగింది, జరుగుతూ ఉన్నదన్నమాట. సో ఈ విధంగా 60 సంవత్సరాల కిందట ప్రారంభించబడినటువంటి ఇస్కాన్ సంస్థ మహాద్భుతమైనటువంటి విజయాలను సాధించి ప్రపంచవ్యాప్తముగా ప్రతి ఒక్కరికి వారి యొక్క నాలుక మీద మాటగా ఈరోజు నిలిచి ఉన్నదన్నమాట. రాబోయేటువంటి 50 ఏళ్లలో ఇంకా వందలాది సంవత్సరాలలో ఈ అద్భుతమైనటువంటి సంస్థ పరమాద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఎలాగైతే ఈచ్ వన్ టీచ్ వన్ అని మనకి చెప్తుంటారో మన పెద్దలందరూ కూడా, మన గురువులందరూ కూడా, ప్రతి ఒక్కరము కూడా మరొకరికి మనము భగవద్భక్తిని ప్రసాదించేటువంటి ఇంతకన్నా మనము అవి ఏవైనా వ్యక్తికి మనము ఏదైనా ఉన్నతమైనటువంటి సేవ చేయగలమనుకుంటే అది ఎవరైనా కావచ్చు. వారికి మనము చేయగలిగింది కృష్ణ భక్తిని ప్రసాదించడమే, కృష్ణ భక్తిని వాళ్ళకి అందించడమే మనం చేయగలం ఉత్తమోత్తమైనటువంటి సేవ ఈ భౌతిక జగత్తులో. శిలా ప్రభుపాదుల వారు ఈ అద్భుతమైనటువంటి ప్రపంచ శాంతిని ఇస్కాన్ సంస్థ కలిగిస్తుందని చెప్తూ దాని యొక్క సప్త ప్రయోజనాలని స్పష్టంగా చెప్పారన్నమాట. మొదట్లోనే ఈ విషయాన్ని చెప్పారనమాట. ఆ ఇస్కాన్ యొక్క సప్త ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి మళ్ళా మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మానవ సంఘంలో సక్రమంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి జనులందరికీ కూడా ఆధ్యాత్మిక జీవన మెళకువలను నేర్పించడం ద్వారా జీవిత విలువలలోని అసమానతలను తొలగించి ప్రపంచంలో నిజమైనటువంటి ఐక్యతను శాంతిని సాధించగలం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతున్నది. అంటే దేశము శరీరము కానీ, దేశము కానీ, కులము కానీ, మతము కానీ సంబంధం లేకుండా మనమందరము కూడా కృష్ణుని యొక్క సంతానము, మనందరము కూడా సోదరులము, సోదరిమణులము అనేటువంటి విశ్వశాంతి సుహృద్భావన వాతావరణాన్ని ఇస్కాను చాలా స్పష్టముగా తనదైనటువంటి శైలిలో ప్రపంచవ్యాప్తంగా నిరూపిస్తుందన్నమాట. అదేవిధంగా రెండవ ప్రయోజనము భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పిన విధంగా కృష్ణ భక్తిని యథాతథంగా మనం ప్రచారం చేయాలి. ఇది ప్రతి ఒక్కరి కూడా బాధ్యత అనమాట. శిలా ప్రభుపాదుల వారి మాటను వినేవారు మనందరం కూడా శిలా ప్రభుపాదుల వారి మాటను మరికొంతమందికి చేర్చడంలో మన ప్రతి ఒక్కళ్ళము కూడా మనము ప్రతినిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. సంఘ సభ్యులందరినీ కూడా ఒకరికొకరిని సన్నిహితంగా చేర్చడం, వారిని కృష్ణునికి దగ్గరగా చేయటం, తద్వారా సంఘ సభ్యులందరిలో కూడా సమస్త మానవాడిలో జీవుడు శ్రీకృష్ణుని అంశ అనే భావాన్ని వృద్ధి చేయటం అన్నమాట. అదే విషయాన్ని సమానత్వం ఏదైతే సమత్వం అని మనం వింటూ ఉంటాం భగవద్గీతలో, భాగవతంలో, అందరినీ సమముగా చూసేటువంటి దృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని ఇస్కాన్ కలిగిస్తున్నది అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు చేసినటువంటి ఉపదేశాలు వెల్లడి చేయబడినటువంటి సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉన్నదో ఇది అందరికీ బోధించటము, ప్రోత్సహించటము. మనం కనీసం ఏం చేయగలమంటే ఎవరి శక్తి కొలది వారనమాట. బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరికైనా కావచ్చు, ఒక చాంటింగ్ బ్యాగ్, ఒక జపమాల ఇవ్వండి, ఒక మాల జపం చేయటం మొదలుపెట్టమని చెప్పండి. కనీసం 4 ఒకటి చేస్తున్న వాళ్ళని 4 చేయమని చెప్పండి, 4 చేస్తున్న వాళ్ళని 8 చేయమని చెప్పండి, 8 చేస్తున్న వాళ్ళని 16 చేయమని చెప్పండి, 16ని నిరంతరంగా చేసేట్టు చేయమని చెప్పండి. సో ఆటోమేటిక్గా వారి యొక్క జీవనాన్ని ఉద్ధరించడానికి ఇంతకన్నా సులభమైనటువంటి మార్గం మరొకటి లేదన్నమాట.
ఈ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాలి. సంఘ సభ్యుల కోసం, సమస్త మానవాళి కోసము ప్రపంచవ్యాప్తంగా కృష్ణ మందిర నిర్మాణము నిరంతరము కొనసాగుతూనే ఉండాలన్నమాట. సంఘ సభ్యులందరినీ కూడా ఒక్క చోటకి చేర్చి సరళమైనటువంటి సహజమైనటువంటి జీవనం ఎలా ఉండాలో వాళ్ళందరికీ బోధించేటట్టుగా ఉండాలని చెప్తున్నాను. అలాగే ఈ పైన తెలిపినటువంటి ఉద్దేశాలను సాధించే దిశగా పత్రికలను, పుస్తకాలను, ఇతర వ్యాసాలను ముద్రించి వితరణ చేయటము 7వ అంశముగా, 7వ ప్రయోజనంగా శిలా ప్రభుపాద ఇస్కాన్ ఏర్పరిచినప్పుడు నిర్దేశించినటువంటి ప్రయోజనాలు అన్నమాట. ఆ విధంగా ఎక్కడో న్యూయార్క్లో 60 సంవత్సరాల క్రితం 22 సెకండ్ అవెన్యూలో చిన్న షాపులో మొదలైనటువంటి ఇస్కాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. రాబోయేటువంటి 50 ఏళ్ళలో ఇది రాబోయేటువంటి 60 ఏళ్లలో మరో 60 సంవత్సరాల తర్వాత తిరిగి పరాభవనామ సంవత్సరం వచ్చేటప్పటికి అనేక రెట్లు వృద్ధి చెందాలని మనందరం ప్రార్థిస్తాం. ఆ విధంగా మనందరము కూడా పరిశ్రమించాలా, పట్టుదలతో ముందుకు నడవాలా. అప్పుడే స్వీయ కళ్యాణం, జన కళ్యాణం ఇవన్నీ కూడా వనగూడతాయి. శిలా ప్రభుపాల వారి కృప అందరికీ లభిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆ విధంగా ఈ యొక్క 60వ సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ తదుపరి మనము ప్రతి వారం మనం చెప్పుకునేటువంటి శ్రీమద్ భాగవతంలోకి భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవద్గీత యథాతథము మనము ఎవరు మెసేజ్ పెట్టారు, జయశ్రీ మాత రాజమండ్రిలో మన టీచర్గా పరిచయం స్కూల్కి కూడా డైలీ ఇస్కాన్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది, జరుగుతుంది. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సో చాలా స్కూళ్ళల్లో కూడా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనమాట అది. సో భగవద్గీత యథాతథం మనం చెప్పుకున్నాం. ప్రతి వారం నేను మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తూ ఉంటాను. మనం గురుదక్షిణగా 2 ముఖ్యాంశాలు ప్రతి క్లాస్కి వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకొని ఈరోజు తేదీ వేసుకొని ఈరోజు మీరు విన్న వాటిలో ఒక ముఖ్యాంశం రాసి పెట్టుకోండి. ఎందుకంటే మనం అన్నీ కూడా శిలాప్రభుపాద వారు ఏదైతే మనకు అందించారో ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనము తిరిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాం అనమాట. అందుకని ఒక్క విషయం రాసి పెట్టుకున్నాం, అది ఎప్పటికీ గుర్తుంటుంది. మరొకరితో మీరు ప్రభుపాదుల వారి సందేశాన్ని పంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే ఆ రాసుకున్న విషయాన్ని చివరిలో ప్రతి ఒక్కరు కనీసం ఒక్క అంశం అన్న అందరితో పంచుకోండి. అప్పుడు ఏంటంటే మీరు అందరూ కూడా ఏదో ఒక వాళ్ళ క్లాస్కి కష్టపడి వచ్చి విన్నందుకు ఒక్క విషయాన్నన్నా మీరు గుర్తుంచుకోగలిగేట్టు నేను చెప్పగలిగాను అనేటువంటి తృప్తి నాకు ఉంటుందన్నమాట. సో అందుకోసమని మిమ్మల్ని అర్థిస్తుంటాను ప్రతి వారము. అలాగే ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ కూడా మరొక కొత్త వారిని మన సత్సంగానికి జత చేయాలని సంకల్పం తీసుకోగలరు అనమాట. ఇందులో నేను చెప్పేదంటే ఇప్పటికీ ఆల్రెడీ మనకు చాలామంది అంతమంది గతంలో కూడా వచ్చి ఉన్నారు. వారందరూ ఎందుకు మిస్ అయినారో ప్రతి ఒక్కరిని పేరున అనమాట. అవసరమైతే ఒక టీం ఫామ్ అయ్యి ఒక 5-6గురుగా అంతకుముందు వస్తూ ఇప్పుడు రానటువంటి వాళ్ళందరినీ ఫోన్లు చేసి ఎందుకు రావట్లేదు ఏంటని వాళ్ళందరినీ తిరిగి మన సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకప్పుడు దాదాపు 50కి పైగా సభ్యులు వచ్చినటువంటి శనివారం సత్సంగం ఇదనమాట. అలాగే కొత్త వారిని కూడా, ఎందుకంటే మనం చేయగలిగినటువంటి వారికి ఇవ్వగలిగినటువంటి సేవ, వాళ్ళ మీద అభిమానము ప్రేమ ఉంటే వారికి మనం ఇవ్వగలిగినటువంటి సేవ, వారికి ఇవ్వగలిగినటువంటి జీవితము కృష్ణ భక్తిని పరిచయం చేయడం తప్ప ఇంతకు మించినటువంటి అవకాశము సందేశం మనం వారికి ఇంకోటి ఇచ్చేది ఉండదన్నమాట. సో అది చెప్పుకుంటూ తర్వాత మనం 10వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. సో ప్రాథమికంగా ఈ యొక్క అధ్యాయంలో 4 విభాగాలు అనుకుంటే, మొట్టమొదటి 1 నుంచి 7 శ్లోకాల దాకా సమస్తమునకు మూలమైనటువంటి శ్రీకృష్ణుని సంపూర్ణంగా తెలుసుకోవటం అనేటువంటిది అసాధ్యమైన విషయం అని భగవానుడే స్పష్టం చేస్తారన్నమాట. అలాగే 8, 9, 10, 11 4 చతుశ్లోకి భగవద్గీత ఈ యొక్క అధ్యాయంలో వచ్చింది. మనము భగవద్గీత యొక్క సారాంశం మొత్తం మనం అక్కడ చెప్పుకున్నాం. అలాగే 12 నుంచి 18 శ్లోకాల దాకా అర్జునుడు కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని అంగీకరించేటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. ఇక 19వ శ్లోకం నుంచి భగవానుడు తన యొక్క విభూతులను, వైభవములను కూర్చి సవివరంగా వివరించాడంటే ప్రతి ఒక్క దానిలో తాను ఏ విధంగా నెలకొని ఉన్నాడు అని విస్తారమైనటువంటి తన విశ్వవ్యాపకత్వంలోంచి కొన్ని ప్రాథమికమైనటువంటి మాత్రమే, ఉన్నతమైన కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే మనకు పరిచయం చేశారు భగవానుడు అనమాట.
సో ఆ విధంగా 42 శ్లోకాలతో కూడినటువంటి ఈ అధ్యాయంలో మనం చివరి అంకంలో ఉన్నాం అనమాట. 38, 39లో ఉన్నాం మనం. సో గత వారం మనం చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం 37వ శ్లోకం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనుంజయ మునీనాం అప్యహం వ్యాస కవీనాముషనా కవి. నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, అలాగే పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి ఉన్నాను అనే విషయాన్ని భగవానుడు స్పష్టంగా తెలియచేశారనమాట. తర్వాత మనం 38వ శ్లోకంలోకి వెళ్దాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. హరే కృష్ణ. ఉమామాతాజీ చదువుతారా శ్లోకం మీనింగ్? ఉమామాతాజీ. హరే కృష్ణ. ఉమామాతాజీ. ఓకే. తురియ రుక్మిణి దేవిదాసి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ప్రణామాలు. గణపతి మాతాజీ. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. నేను చట్టవిరుద్ధమైన ప్రభు మీనింగ్ కూడా చదవండి మాతాజీ. నేను చట్టవిరుద్ధమైన విరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరు వారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతువుల్లో జ్ఞానమును అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. యశోద మాతాజీ. యశోద. ప్రభు ప్రణామాలు. మాతాజీ. దండోధమయతాయస్మి నీతిరస్మి జిగిషాతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. నేను చట్ట విరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరిన వారిలో నీతిని, రహస్యముల్లో మౌనమును, జ్ఞానవంతుల్లో జ్ఞానమును అయ్యున్నాను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దివ్య గోలోకేశ్వరి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. దివ్య గోలోకేశ్వరి మాతాజీ. ఓకే. సో సీతా మహాలక్ష్మి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండోపాదాలు. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. నేను చట్ట విరుద్ధతను అణుచువానిలో శిక్షను, జయమును కోరువారిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయి ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో చట్ట విరుద్ధతను అణిచేటువంటి వానిలో శిక్షను. అంతే కదా. ఎప్పుడైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తారంటే దానికి తగినటువంటి శిక్ష వాళ్ళకి విధించబడుతుంది. సో అదేవిధంగా చట్ట విరుద్ధతను అణిచివేయటంలో భగవానుడు శిక్షణ అనమాట. సో శిక్ష ద్వారా వారిలో పరివర్తన, మార్పు రావటానికి అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా చెప్పబడింది. జయమును కోరే వారిలో నీతిని అనమాట. అంటే ఎప్పటికైనా సరే నిజాయితీ, నీతి తప్పనిసరిగా విజయాన్ని పొందుతుంది. కాలంలో ఆలస్యం అవ్వచ్చు కానీ చిట్ట చివరకు గెలిచేది న్యాయమే, నీతి అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే రహస్యములలో మౌనము, అంటే ఏదైతే గుహ్యముగా గోప్యముగా ఉంచాలో దానికి ఉత్తమమైనటువంటి సాధనము మౌనము. మౌనం అనేది ఏదైతే ఉన్నదో అది ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది అన్నమాట. అదేవిధంగా జ్ఞానవంతులలో జ్ఞానము. జ్ఞానం అంటేనే భగవత్ సంబంధమైనటువంటి విషయ జ్ఞానమే జ్ఞానం. సో అటువంటి జ్ఞానం సాక్షాత్తు భగవానుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరొకసారి భగవానుడు మనకు స్పష్టం చేస్తున్నమాట. దుర్మార్గులను శిక్షించేటువంటి దండనాశక్తి, అలాగే ఏ రంగంలో అయినా సరే విజయం పొందటానికి అవసరమయ్యేటువంటి అత్యుత్తమమైనటువంటి సాధనం నీతి, ఇవి రెండూ కూడా కృష్ణుని ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి. అలాగే మౌనం యొక్క విశిష్టతను ఇక్కడ మనకు భగవానుడు చెప్తూ శ్రవణం, చింతన, ధ్యానం వంటి గుప్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి మౌనం అత్యంత శ్రేష్టమైనటువంటిది.
అంటే వినటంలో కానీ, ఆలోచించటంలో కానీ, ధ్యానం చేయటంలో కానీ, ఇది మనము మౌనముగా ఉంటే అత్యంత కేంద్రీకృతంగా చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఆ మౌనము లేకుండా ఉంటే శ్రవణ చింతన ధ్యానముల మీద నిబద్ధత తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ మౌనం ద్వారానే మనిషి ఆధ్యాత్మికంగా వేగంగా పురోగతిని పొందగలడు అని శిలాప్రభుపాదుల వారి భాష్యంలో స్పష్టం చేస్తున్నారు. అలాగే భగవాన్ యొక్క ఉన్నత ప్రకృతికి చెందినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో దీన్ని గౌణ ప్రకృతి అంటారనమాట. సో ఈ రెండిటి మధ్య ఉన్న భేదాన్ని విశ్లేషించి తెలుసుకోగలిగేటువంటి నిజమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అనే అంశాన్ని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు అనమాట భగవానుడు 38వ శ్లోకంలో. తర్వాత 39వ శ్లోకంలోకి వెళ్దాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. హరే కృష్ణ. సరోజన మాత చదువుతారా? హరే కృష్ణ. సరోజన మాతాజీ. ఓకే. సరిత మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. సో వీళ్ళందరూ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యచ్చాపి సర్వభూతానాం కంటిన్యూ చేయండి మాత, కంటిన్యూ ప్లీజ్. యచ్చాపి సర్వభూతానాం బీజం తమహమర్జున న తదస్తి వినా యత్ స్వాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావర జంగములలో నేను లేకుండా ఏదీను స్థితిని కలిగి ఉండలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరోజన మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మీరు పిలిచినప్పుడు ఓపెన్ కాలేదు ప్రభుజీ. పర్లేదు మాత, చదవండి మాతాజీ. ఇప్పుడు చదవండి. యదాపి సర్వభూతానాం బీజం తదాహం అర్జున నదాస్తి వినాయతు స్యాతు భూతాం చరాచరం. ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజంను నేనే. స్థావర జంగములలో నేను లేకుండా ఏదీను స్థితిని కలిగి ఉండలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రాధామాతాజీ మీరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావర జంగమములో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో అర్జున, సర్వజీవులకు జన్మకారకమైనటువంటి బీజమును నేనే. సమస్తమైనటువంటి జీవరాశి భౌతిక ప్రపంచంలో మనకు దర్శనమివ్వటానికి, ఉద్భవించటానికి కారణము భగవానుడే. స్థావర జంగములలో నేను లేకుండా ఏదీను స్థితిని కలిగి ఉండలేదు. ఏవైతే నిలిచి ఉన్నాయో, కదిలేవి కదలనివి, చరాచర అంటుంటాం కదా, స్థావర జంగమాలు అంటుంటాం, చర అచరంలోని కదిలేవి కదలనివి. ఆ భగవానుడు లేకుండా వీటికి స్థితి అనేటువంటిదే లేదు అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు స్పష్టం చేస్తున్నాడు అనమాట. సో ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. అటువంటి కారణం లేదా బీజం శ్రీకృష్ణ భగవానుడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని భగవానుడు మనకి బ్రహ్మ సంహితలో మనం విన్నాం భగవానుడి గురించి అనమాట. అందుకని శ్రీకృష్ణుని శక్తి లేకుండా ఏది కూడా స్థితిని కలిగి ఉండేటువంటి పరిస్థితి లేదనమాట. అందుకని భగవానుడు సర్వశక్తిమంతుడిగా చెప్పబడ్డాడు. ఆయన శక్తి లేకుండా స్థావరం కానీ జంగమము కానీ, అంటే నిలిచేది కానీ కదిలేది కానీ ఏది కూడా మనుగడ సాగించలేదు. అందుకన భగవానుని శక్తిపై ఆధారపడిందిగా ఏదైతే ఉంటుందో, భగవాను శక్తి మీద ఆధారం లేకుండా ఉంటే అది మాయా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇదే విషయాన్ని భగవానుడు భగవద్గీతలో
గత అధ్యాయంలోనే చెప్పాడు మనకి, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సూరుత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. నేను అవ్యయమైనటువంటి బీజమును అయినాను. బీజము అంటే తెలుసు మనందరికీ కూడా, విత్తనము అన్నమాట. ఏదైతే ఒక వృక్షము ఎంత మహావృక్షమైనా చిన్న యొక్క విత్తనంలోనే ఉంటుందన్నమాట. భగవతంలో కూడా చెప్తారు ఇదే విషయాన్ని. ఏతాన్ నానావతారాణం నిధానం బీజం అవ్యయం యస్యాంశం సేన్ స్వజంత్యేత్ దేవతిర్యజ్ఞరాదయ అంటారు. ద్వితీయ పురుషావతారము విశ్వమునందలి అనేక అవతారములకు నిధానమును అవ్యయ బీజమును అయి ఉన్నది. ఆ రూపము యొక్క అంశాంశముల నుండియే దేవతలు, మానవులు మొదలగు పలు రకములైనటువంటి జీవులు సృష్టించబడ్డారు అని భగవాన్ చెప్తాడు. మనకందరికీ తెలిసిన ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండములు ఏమున్నాయో ఇవన్నీ కూడా భగవానుని యొక్క రోమ కూపముల నుంచి బయటకు వచ్చినాయి. అటువంటి రోమ కూపముల నుంచి వచ్చినటువంటి అనంతమైనటువంటి బ్రహ్మాండములలో భగవానుడు రెండవ పురుషావతారం, ద్వితీయ పురుషావతారం. తొలి పురుషావతారము కారణోదక శయన విష్ణువు, శ్రీమద్భాగవతంలో మనం వినే ఉంటాం. అలాగే శ్రీమద్భాగవతంలోనే ద్వితీయ పురుషావతారం ఎవరు? గర్భోదక శయన విష్ణువు అనమాట. గర్భోదక శయన విష్ణువు రూపముగా, బీజ రూపముగా ఆయన ఈ బ్రహ్మ అండములోకి ప్రవేశిస్తారు. ఎప్పుడైతే భగవానుడు బీజ రూపముగా ఆ అండములోకి ప్రవేశించాడో అప్పుడు సృష్టి కార్యం మొదలవుతుంది అనమాట. సో ఆయన యొక్క నాభి కమలము నుంచి బ్రహ్మ, ఆ తరుపరి అన్ని లోకములను సృష్టి జరగడం జరుగుతుంది. తర్వాత బ్రహ్మను సృష్టిస్తాడు భగవానుడు. ఇక బ్రహ్మ ఆ లోకాలన్నిటినీ కూడా ఫిల్ చేసేటువంటి పని, వాటిని వ్యక్తులతో నింపేటువంటి ప్రయత్నం చేస్తారు. దేవతలతో, మానవులతో, జంతువులతో, జీవరాశితో, అన్నిటిలో అనమాట. సో ఆ విధంగా భగవానుడు చెప్తున్నాడు, సర్వభూతానాం బీజం తదహమర్జున. సో ఈ కనిపించేటువంటివి ఏవైతే ఉన్నాయో మనకి ఈ విశ్వంలో, ఈ సమస్తమునకు బీజము, మూలము, కారణము ఎవరు? భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. సో అలా చూసుకుంటూ ఉంటే ఇక్కడ మనకి 21వ శ్లోకం నుంచి ఈ 39వ శ్లోకంలో దాదాపు ఈ శ్లోకములన్నిటిలో కూడా భగవానుడు తాను ఏ విధముగా విస్తరించి ఉన్నాడు ఈ భౌతిక జగత్తులో, ఆ విస్తరణలోని ప్రధానమైనటువంటి అంశములు ఏమిటి, అంగములు ఏమిటి, లేదా వ్యక్తులు కానీ విషయములు కానీ ఏమిటనే విషయాన్ని మనకి ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. దాదాపు 82 అంశాల గురించి భగవానుడు చెప్తాడన్నమాట. ప్రధానమైనటువంటి వాటిలో నేను ఆదిత్యులలో విష్ణువునన్నాడు, తేజస్సులో సూర్యుడినన్నాడు, మరుత్తులలో మరీచినని చెప్పాడు, నక్షత్రములలో చంద్రుడిని, వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుని, ఇంద్రియములలో మనస్సును, జీవులలో చైతన్యమును, రుద్రులలో శంకరును. ఈ విధంగా భగవానుడు 21వ శ్లోకము 21 నుంచి 39 శ్లోకముల దాకా తాను ఏ విధముగా ఈ విశ్వములో విస్తరించి ఉన్నాను అనేటువంటి అంశాలను చెప్పుకుంటూ వచ్చాడనమాట. చివరి 4 శ్లోకాలు మనం చూస్తే 36, 37, 38, 39లో మోసాల్లో నేను జూదాన్నని చెప్పాడు, తేజోవంతులలో తేజాన్ని నేనని చెప్పారు, విజేతలలో విజయాన్ని నేను చెప్పారు, సాహసవంతుల్లో సాహసాన్ని నేను, బలవంతుల్లో బలాన్ని నేను, వృష్ణివంశంలో వాసుదేవుని నేను, పాండవులలో అర్జునుడిని నేను, మునులలో వ్యాసుడిని, ఆలోచనాపరులలో ఉసనుడు శుక్రాచార్యుడిని, చట్టవిరుద్ధతను అణిచివేటటువంటి వాటిలో శిక్షను, జయమును కోరేటువంటి వాటిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమునని చెప్పుకుంటూ చివరకు సర్వజీవుల ఉనికికి కారణము నేనే, స్థావర జంగమూల స్థితికి కారణము నేనే అని భగవానుడు మొత్తము తన యొక్క విస్తారములో ప్రధాన అంశములైన 82 ప్రధాన అంశాలని మనకు స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారనమాట. చెప్పుకుంటూ 40వ శ్లోకంలోకి వెళ్దాం. నాంతోస్తిమయ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తో విస్తరో విభూతే విస్తరో మయా. నాంతోస్తిమయ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతే విస్తరో మయా. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. దండవత్ ప్రణామ. నాంతోస్తి మయ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు దేశితః
ప్రాక్తో విభూతే విస్తరో మయా. ఓ శత్రుంజయ, నా దివ్య విభూతులకు అంతము లేదు. నేను నీకు తెలిసినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. హరే శ్రీ కృష్ణ. థ్యాంక్ కృష్ణ. యూ. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ, జయశ్రీ సేవిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. దండత్ ప్రణామ్ మాతాజీ. నాం తోస్తి మయ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తోద్దేశతః ప్రోక్తో విభూతే విస్తరో మయా. ఓ శత్రుంజయ, నా దివ్య విభూతులకు అంతం లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దివ్యగోళకి శ్రీ మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాంతోస్త్రిమయ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్ధేశతః ప్రోక్తో విభూతే విస్తరో మయా. అనువాదం బై శిల్పకి. ఓ శత్రుంజయ, నా దివ్య విభూతులకు అంతము లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. థ్యాంక్ యూ ప్రభుజీ. సారీ ప్రభుజీ, ఇందాక ఓపెన్ కాలేదు ప్రభుజీ. హరే పర్లేదు. సో భగవాను యొక్క అనంతమైనటువంటి విభూతుల సంక్షిప్త వివరణ మనం ఇప్పుడు దాకా విన్నాం అన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, శ్రీకృష్ణ భగవానుడు తన విభూతుల వివరణని ముగిస్తూ 20 నుంచి 39 శ్లోకం వరకు తన అనంతమైన వాటిలో 82 విభూతులను మనకు వివరించారు. అయితే ఈ అనంతమైన మొత్తం విషయం విస్తరలో కూడా తాను కేవలం ఒక్క భాగం మాత్రమే, ఉద్దేశతః మాత్రమే చెప్పినట్టుగా ఆయన స్పష్టం చేస్తున్నారు ఈ శ్లోకంలో అన్నమాట. అందుకని వేదములలో చెప్పినట్లు భగవానుని యొక్క విభూతులు, శక్తులు అనేక రకములుగా అవగాహన చేసుకున్న వాస్తవానికి అటువంటి విభూతులు అనంతమైనటువంటివి. కనుక అనంతమైనటువంటి విభూతులను పూర్తిగా వివరించటం సాధ్యం కాదనమాట. అర్జునుని యొక్క ఆసక్తిని సంతృప్తిపరచడం కోసం భగవానుడు కేవలం కొన్ని ఉదాహరణలే వివరించారు. ఇదే విషయాన్ని భగవానుడు శ్రీమద్భాగవతం 11వ స్కందంలో ఉద్ధవగీతలో చెప్తారనమాట, భగవద్విభూతి యోగంలో అనమాట. అక్కడ కూడా సో సంఖ్యానాం పరమాణూనాం కాలేన క్రియతే మయా న తథామే విభూతీనాం సృజతోండాని కోటి సహా. విశ్వములో పరమాణువులను కొంత సమయంలో నేను లెక్కించగలను, కానీ ఆ కోట్లాది విశ్వములు ఏవైతే ఉన్నాయో, అసంఖ్యాకమైనటువంటి విశ్వములలో నేను ప్రకటించేటువంటి ఐశ్వర్యములు, ఈ విభూతులు ఏవైనా ఉన్నాయో, ఇది లెక్కింపటం నాకు కూడా సాధ్యం కాదు అని భగవానుడే సాక్షాత్తు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. సో ఆయనకి లెక్కకే అందనటువంటి విస్తారమైనటువంటి భగవద్విభూతులు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ విభూతుల్ని మనకెందుకు భగవానుడు వివరిస్తున్నాడంటే, సృష్టిలో ప్రతిదీ కూడా ఈశ్వర విభూతి అయినా కూడా భగవానుని మనం ఎలా అనుభూతి చెందాలో తెలపమని అర్జునుడు అడిగినందునే కృష్ణుడు ఈ విధమైనటువంటి వైభవాన్ని వివరించారనమాట. ఎప్పుడైతే మనము వాసన చూసామో, పుణ్యోగంధ పృథివ్యాంచ, భూమి నుంచి చక్కటి వాసన వస్తుంది. వాసన మనకి మన ముక్కు కనుక చక్కగా వాసన అమరిందంటే ఇది భగవానుని యొక్క విభూతి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. అలాగే మనం తింటున్నటువంటి ఆహారానికి రుచి ఉన్నదంటే ఇది భగవానుడు అనేటువంటి విషయం అనేది. భగవంతుని ఆ విధంగా మన అనుభూతి చెందాలన్న పంచభూతములలో కూడా భగవద్ అనుభూతిని ఆ విధంగా చెప్పవచ్చు. నీళ్లలో రుచి, భూమిలో గంధము, వాయువులో ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క సుగంధము అనమాట. సో ఇవన్నీ కూడా అగ్నిలో ఉండేటువంటి వేడి, సో కాంతిలో ఉండేటువంటి తేజము, ప్రతిదీ కూడా భగవద్ అనుభూతే. అంటే భగవద్ అనుభూతి మనము భగవానుని చూపించడానికి చూపించవచ్చు. తర్వాత అధ్యాయంలో భగవానుడు చూపిస్తాడు. ఆ చూపించాలంటే అర్జునుడికి దివ్య చక్షువులు ఇస్తానని చెప్తాడు. ఆ దివ్య చక్షువుల ద్వారానే స్వామిని చూసేటువంటి అవకాశం వస్తుంది. కానీ దానికన్నా ముందే మనం అనుభూతి చెందొచ్చు అనమాట. మనము ఏదైతే ప్రతిరోజు మనము కర్మాచరణ చేస్తున్నామో, ఏదైతే ప్రకృతితో మనము
మనం ఏదైతే ప్రకృతిలో మనం ప్రతిరోజు సాంగత్యము చేస్తున్నామో ఆ ప్రకృతి సాంగత్యము ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా భగవంతుని యొక్క విభూతి అని మనము గుర్తించి అనుభూతి చెందాలి. మొట్టమొదటి అనమాట. సూర్యుని యొక్క వేడి తగలంగానే ఇది భగవద్ అనుభూతి, నీటిలో రుచి తగలంగానే భగవద్ అనుభూతి, చక్కని గంధం వాసన తగలంగానే భగవద్ అనుభూతి. సో ప్రసాదం నోటికి అందగానే రుచికరమైన ప్రసాదం అందగానే భగవద్, అందులో ఉన్నటువంటి రుచి భగవానుడు, భగవద్ అనుభూతి. సో ఆ విధంగా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా భగవద్ అనుభూతిని మనము నిరంతరము ఆస్వాదించాలి. ఎప్పుడైతే ఆ స్థితిని మనము పొందగలిగామో భగవద్ దర్శనానికి చాలా సులభం అయిపోతుంది అనమాట. అందుకని మనిషి యొక్క మనసు సహజంగా అపురూపమైన వాటి పట్ల ఆకర్షితమవుతున్నటువంటి, అందుకని అటువంటి అద్భుత విశేషాలని భగవాను విభూతిగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనస్సు సులభంగా భగవానుని వద్దకు చేరుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఏంటంటే మనం స్థూల దృష్టితో గమనిస్తే సృష్టిలో ప్రతి చిన్న పెద్ద వస్తువులో కూడా భగవంతుని యొక్క వైభవం మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం, కావాలంటే టీవీల్లో వాటిల్లో వాణిజ్య ప్రకటనలు వస్తుంటాయి. వారు ఏదైతే ప్రోడక్ట్ అమ్మబోతున్నారో మీరు గమనించే ఉంటారు చాలామంది అనమాట. ఏదైతే వస్తువు అమ్మబోతున్నారో, ఏదైతే వారి పదార్థం వస్తువు ఏదైతే దాన్ని అమ్మబోతున్నారో ఆ వస్తువు ప్యాకేజింగ్ ఏ కలర్లో ఉంటుందో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మొత్తంలో కూడా ఆ వ్యక్తులు వాడేటువంటి రంగులు, వాళ్ళ వస్త్రములు లేదా వాళ్ళ చుట్టుముక్కున్నటువంటి వాతావరణం అన్నింటిలో ఇవే రంగులు ప్రతిబింబించేట్టు చేస్తారన్నమాట. ఒక విధంగా మన మైండ్ని వాళ్ళు ట్యూన్ చేస్తారనమాట ఆ రంగులతో అనమాట. సో ఇది వాణిజ్య ప్రకటనలో అనుసరించేటువంటి విధానం. సో ఎప్పుడైతే మన ఇంద్రియముల ద్వారా మన మనస్సును, బుద్ధిని, అహంకారమును భగవద్ అనుభూతి చేత మనం ఎప్పుడైతే దాన్ని ట్యూన్ చేసుకుంటామో, ఈ యొక్క ప్రతిదానిలో ఉన్నటువంటి భగవంతుని విభూతి ద్వారా మనల్ని మనము ట్యూన్ చేసుకుంటామో అప్పుడు భగవద్ దర్శనం మనకు సులభం అవుతుంది అనమాట. సో అందుకనే భగవానుడు ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏదైనా అత్యున్నతమైనటువంటిది, అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తే అది నేనే విషయాన్ని గుర్తు చేసుకొని భగవాన్ చెప్తున్నాడు. ఈ విధంగా జగత్తులో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ఉపమానాల ద్వారా నిరంతరం మనం భగవానుని గుర్తు చేసుకోవాలి. ఇది మనం చేయవలసిన పని అనమాట. బ్రహ్మాండం ఉంది, రుచిగా ఉంది, నేను తింటాం కాదు, రుచికి కారణం భగవానుడు. ఇది కృష్ణ కృప వలన ఇది ఇంత రుచిగా ఉన్నది, కృష్ణ కృప వలన ఇంత అందంగా ఉన్నది, కృష్ణ కృప వలన ఇంత ఆనందంగా ఉన్నది అనేటువంటి ప్రతి విషయంలో కూడా భగవద్ అనుభూతిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనం. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. హరే కృష్ణ. ఇందిరామాతాజీ చదువుతారా శ్లోకం? ఇందిరా. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. గణపతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సంపన్నములను, సుందరములను, వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారణములు నా తేజోంశము నుండి ఉద్భవించినదిగా తెలుసుకొనుము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నాగమణి మాత చదువుతారా? హరే కృష్ణ. నాగమణి మాతాజీ. ఓకే. హరే కృష్ణ. గీతా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ ప్లీజ్. యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సంపన్నములు, సుందరములను, వైభవోపేతములనగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశం నుండి ఉద్భవించిన దానిగా తెలుసుకొను. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. గీతా మాతాజీ. ఓకే. సో గెలాక్స్ ఇక్కడ ఎవరున్నారు? మన హెచ్ఎండి గ్లోబల్ నోకియా G42 5G. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ చదువు. యద్యదిభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్ దేవా గచ్చత్వం మమ తేజోంస సంభవం. సంపన్నములను సుందరములను వైభవపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజో అంశము నుండి ఉద్భవించినదిగా తెలుసుకొనము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ స్పష్టంగా భగవానుడు చివరిలో ఒక విషయం చెప్తున్నాడు మనకి. సంపన్నము ఏదైనా సరే సంపన్నమైనటువంటిది ఉన్నదంటే, సుందరమైనది ఉన్నదంటే, వైభవోపేతమైనది ఉన్నదంటే, ఇవన్నీ కూడా సమస్త సృష్టి విస్తారములన్నీ కూడా నా తేజోంశము నుంచే వచ్చినాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు ఇక్కడ భగవాన్ అనమాట. ఇక్కడ భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, జగత్తులలో ఎక్కడైనా సరే వైభవోపేతమైన లేక సుందరమైనటువంటి సృష్టి కనుక ఉంటే అది భగవానుని యొక్క విభూతి అంశ వ్యక్తీకరణ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. విశేష వైభవంతో కూడిన సమస్తం కూడా శ్రీకృష్ణుని వైభవ ప్రాతినిధ్యంగా మనం స్వీకరించాలన్నమాట. అందుకని ఇక్కడ ఊర్జితం అనేటువంటి పదం అంటే ఊర్జిత అంటే అత్యంత శక్తి సంపన్నుడు అని మనకి చెప్తుంది. విష్ణు సహస్రనామంలో కూడా మనకు వస్తుంది. ఉపేంద్రో వామన ప్రాంశుర్ అమోఘ శుచిర్ ఊర్జిత అని వస్తుంది అనమాట. అలాగే తేజ అనే పదమునకు శ్రీమద్ భాగవతం మనకు చెప్తుంది అనమాట. తదా స్వప్రభయా తేషాం జ్యోతయంత్యా దిశోదశ ముష్ణం తేజ ఉపనీత తార్క్ష్యేన్య స్తోత్రవాజిన. నారాయణుడు పెద్ద రెక్కలు కలిగిన గరుడిపై ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవదేవుడు ప్రత్యక్షమైన అన్ని దిక్కులలో ప్రకాశమానమైనటువంటి బ్రహ్మాదుల తేజము కూడా తగ్గిస్తుంది. ఆయన తేజస్సు ఎటువంటిది? బ్రహ్మాదులు భౌతిక సృష్టిని అంతటినీ కూడా అధిగమించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి తేజం అన్నమాట. అలాగే శ్రీమద్ భాగవతం అంశేన అనే పదానికి చెప్తూ ఏతన్నానావతారాణం నిధానం బీజమవ్యం, ఇప్పుడే చెప్పుకున్నాం. యస్య అంశేన సృజ్యంతే దేవతిర్యజ్ఞరాదయ. ఏదైతే ద్వితీయ పురుషావతారం ఏదైతే ఉన్నదో అనేక అవతారాలకు నిధానం. అదేవిధంగా అవ్యయ బీజం ఉన్నది. ఆ రూపం యొక్క అంశము, ఒక్క అంశము నుండే, అంశాంశముల నుంచే దేవతలు, మానవులు మొదలైనటువంటి రకరకాల జీవులు సృష్టించబడతారు అనే విషయాన్ని భగవానుడు అక్కడ స్పష్టం చేస్తున్నాడు అనమాట. అది చెప్పుకుంటూ ఈ అధ్యాయంలో చిట్ల చివరి శ్లోకంలోకి మనం వస్తున్నాం. 42వ శ్లోకం అనమాట. అథవా బహునైతేనా కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. హరే కృష్ణ. హువావి Y92019 మాతాజీ. హువావి కనకావల్లి మాతాజీ మీరు చదువుతారా? ఎస్ ప్రభుజీ. సరే మాతాజీ. పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానం యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచున్నాను. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. దామోదర్ ప్రేమ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవర్జున విష్ణుబాహ్యామిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. శ్రీల ప్రభుపాద ద్వారా. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానము యొక్క అవసరం ఏమున్నది? కేవలము ఒక అంశం మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వంను వ్యాపించి పోషించుచున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉమా మాతాజీ ఇంకా చదవలేదు మాతాజీ. ఉమా మాతాజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్. దండది మాతాజీ. చదవండి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద.
కానీ ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశ మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచున్నాను. థ్యాంక్ యూ ప్రభు. హరే ప్రణామం. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అందుకని అర్జునుడితో చివరిగా చెప్తున్నానమాట, ఇంత విస్తారమైనటువంటి జ్ఞానం యొక్క అవసరం ఏముంది అర్జున? కేవలం ఒక్క అంశే, ఏదో ఒక చిన్న అణుమాత్రమైనటువంటి అంశమాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వాన్ని, ఏదైతే విశ్వమును నెలకొని ఉన్నావో దాని మొత్తంలో వ్యాపించి పోషిస్తున్నాను నేను భగవానుడు సుస్పష్టంగా చెప్తున్నాడు. విష్టభ్య అంటే వ్యాపించి అని అర్థం అవుతుందన్నమాట. అంటే భగవాను యొక్క, పరమాత్మ యొక్క వ్యాపకత్వం గురించి చెప్తోంది ఈ యొక్క పదం అనమాట. మహత్తరమైనటువంటి జీవి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి మొదలుకొని అతి సూక్ష్మమైనటువంటి చీమ దాకా సమస్తమైనటువంటి జీవులలో, సృష్టిలో ప్రతి దానిలో కూడా భగవానుడు పరమాత్మ రూపంలో ప్రవేశించి నిలిచి ఉండటం చేతనే ఈ జగత్తంతా కూడా స్థిత కలిగి ఉన్నది, కలిగి ఉండి పోషించబడుతోంది అనే అంశాన్ని ఇక్కడ మనకి భగవానుడు స్పష్టం చేస్తున్నాడు అనమాట. అదేవిధంగా భగవాన్ యొక్క సర్వోన్నత స్థితిని, దేవతార్చన నిరాకరణ ఇక్కడ కూడా దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సృష్టిలో ప్రతిదానికి కూడా భగవానుడే మూలం. ఆయనకు సమానులు కానీ అధికులు కూడా ఎవ్వరు లేరు కనుక ఆయనని అసౌమర్థ్య అంటే ఆయనతో సమానులు కానీ అధికులు కానీ ఎవరు లేరు అని చెప్తారనమాట. వాస్తవంగా మనం తరచుగా వింటుంటాం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనేటువంటిది. అంటే ఎవరికి పెట్టినా కూడా కేశవానికి వెళ్తుంది అనేటువంటిది చెప్తున్నారు. అది వాదన సరైనటువంటిది కాదు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఎందుకంటే దేవతలను శ్రీకృష్ణుతో సమానమని భావించరాదు. బ్రహ్మరుద్రాదులతో సహా ఎవరైతే భావిస్తారో వారందరినీ కూడా పాషండులని పద్మపురాణం స్పష్టంగా తెలియజేస్తోంది. అందుకని ఏకాంశేన దేవతలందరూ కూడా ఆయన విభూతిలో కేవలం ఒక అంశం మాత్రమే. వీరు ఆయనతో సమానం ఎలా అవుతారు? మనకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు దేవతలు, కానీ సాక్షాత్తు భగవానుడితో సమానులు ఎప్పటికీ కాలేరు. జ్ఞాతేన ఇదే తెలుసుకోవాలన్నమాట. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే శుద్ధ భక్తి యోగ మార్గం ద్వారా ఇది సాధ్యమవుతుంది. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో సర్వత్రా వ్యాపించి ఉంటాడని తెలిసిన శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణ భక్తి భావనలో మనస్సును కేంద్రీకరించి సదా వారు దివ్య స్థితిలో నెలకొని ఉంటారన్నమాట. ఈ అధ్యాయంలో మనకి 8-11 శ్లోకాల్లో చెప్పినట్టు భక్తియుత సేవ ద్వారా, అర్చన ద్వారా భగవాను సాహచర్యంతో అటువంటి పూర్ణత్వ స్థితిని ఎవరైనా సాధించవచ్చు అని శిలా ప్రభుపాద మనకు భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం, దేవతలను భగవానుతో సమానంగా భావించడం అనేటువంటిది అపరాధంగా పరిగణించడం పడుతుందన్నమాట. పద్మపురాణం ప్రకారం బ్రహ్మరుద్రాదులను సైతం శ్రీకృష్ణుతో సమానంగా భావించే వారిని పాషండులు. భగవాను దివ్య స్థితిని తెలిసి ఆయనపై అర్చనపై అనన్యమైనటువంటి భక్తిలో నిలబడుగుతారు. ఇది భగవాను యొక్క విశ్వవ్యాపకత్వమును, భగవాను యొక్క సమగ్రమైనటువంటి ఐశ్వర్యమును తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకే భగవాన్ అనేటువంటి పదమునకు మనం చెప్పుకున్నాం, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్వియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగవానిహి. ఈ 6 విభూతులు ఉంటాయన్నమాట. ఈ విభూతులు ఎలా ఉంటాయి? సమగ్రమైనటువంటి విభూతులు. ఇంకా ఆయనను మించినటువంటి విభూతులు ఇంకెవరికి ఉండవు అనమాట. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానము, వైరాగ్యము, ఆ విధముగా 6 విశేషమైనటువంటి విభూతులు సమగ్రముగా ఉంటాయి భగవానులో. అందుకని అటువంటి భగవానునితో ఎవరు కూడా సమానులు కారు. అలా మనము తలిస్తే అపరాధము చేసిన వాళ్ళం అవుతామని పద్మపురాణం చాలా స్పష్టంగా స్వర్గఖండలో 48వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సన్నిందాంసతి నామ వైభవ కథాశ్రీ శేషయోర్భేదది శ్రద్ధా శృతిశాస్త్ర దైశిక గిరాం నామ్యర్థవాద భ్రమ నామాస్తీతి నిషిద్ధ వృత్తి విహితత్యాగో హి ధర్మాంతరై సామ్యం నామ్ని జపే శివస్య చ హరేర్నామాపరాధ దశ. అంటే 10 నామాపరాధాల గురించి చెప్తానమాట. ఇది మనము నిత్యము కూడా ఇస్కాన్లో మనము చదువుతుంటాం, పొద్దున్నే ప్రాతకాలంలోనే స్మరిస్తూ ఉంటాం అనమాట. భగవానుని నామ ప్రచారం కోసం జీవితం ధారబోసిన భక్తులను నిందించటం ప్రథమ నామాపరాధం. శివాది ఇతర దేవతలను హరినామంతో సమానమని భావించటం 2వ అపరాధము. వైదిక గ్రంథాలను దూషించటం అపరాధము. ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను ఉల్లంఘించటం అపరాధము.
ఇతర వైదిక కర్మలతో హరినామాన్ని సమానంగా తలచటం అపరాధము, హరినామం కల్పితమని భావించటం అపరాధము, హరినామ బలంతో పాపం చేయటం అపరాధము, విశ్వాసహీనునికి హరినామాన్ని ఉపదేశించడం అపరాధము, హరినామ మహిమను కేవలము స్తవమని తలచటం అపరాధము. అలాగే హరినామ మహత్యాన్ని తెలిసి అహంకార మమకారాలతో హరినామంలో రుచి లేకుండా మరొక అపరాధము. సో ఆ విధంగా ఈ 10 అపరాధములను, దశాపరాధములను, మన నామాపరాధములను మనం చెప్పుకుంటాము. సో ఇది పద్మపురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడినటువంటిది అనమాట. సో ఆ విధంగా చెప్తూ శిలా ప్రభుపాద వారు చివరిలో శ్రీ బలదేవ విద్యాభూషణ్ చెప్పినటువంటి శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. ఏ విధంగా అయితే మనుషుడు భగవాను సాహచర్యంలో అత్యున్నత పూర్ణత్వం పొందగలరో ఈ అధ్యాయంలో వివరించబడింది. శ్రీకృష్ణు నుంచి వస్తున్నటువంటి గురు శిష్య పరంపరలో శిలా విద్యాభూషణులు ఈ అధ్యాయ భాష్యాన్ని ముగిస్తూ చెప్తారనమాట. యచ్చక్తిలేశాత్ సూర్యాద్య భవంత్యుగ్ర తేజస యదంశేన ధృతం విశ్వం స కృష్ణో దశమేర్చ్యతే. శ్రీకృష్ణ భగవాను యొక్క ఉత్కృష్టమైన శక్తి నుంచే తేజోవంతుడైన సూర్యుడు సైతం శక్తిని పొందుతున్నాడు. ఆ కృష్ణుని అంశ చేతనే ప్రపంచమంశా కూడా పోషించబడుతుంది. కనుక శ్రీకృష్ణ భగవానుడు సదా ఆరాధనీయుడు అనేటువంటి విషయాన్ని శ్రీ బలదేవ విద్యాభూషణ వారు ఈ అధ్యాయం యొక్క భాష్యాన్ని ముగిస్తూ చెప్తారనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద వారు మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా గతంలో కూడా ఈ అధ్యాయం మొదట్లో చెప్పుకున్నాము. ఈ అన్నమాచార్యుల వారి కీర్తన అనమాట. ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరిగొల్చి బతికేరి తొంటివారు అంటే పూర్వీకులైనటువంటి వాళ్ళందరూ కూడా, పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా, ఆచార్యులందరూ కూడా శ్రీకృష్ణుడు ఒక్కడే శరణాగతి చేయగలమని ఆయనతో చేసుకున్నారనమాట. అలాగే నానా దేవతలున్నారు, నానా లోకములున్నవి, నానా వ్రతాలున్నవి, నడిచేటివి, జ్ఞానికి కామ్య కర్మలు జరిపి పొందేదేమీ లేదు అనుకున్న వేదోక్తులైన నాయగాక అని చెప్తారు. ఎందరో దేవతలు, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఆచరణకు ఎన్నో వ్రతాలు, పూజలు ఉన్నాయి. కానీ జ్ఞాని అయినటువంటి వాడికి కోర్కెలతో చేసే వ్రతాల వల్ల పొందేది ఏమీ లేదు. అవన్నీ వేదాల్లో చెప్పబడిన అయినా ప్రాపంచిక సుఖాలను మాత్రమే ఇస్తాయి అనమాట. ఇది ఎట్లాంటిదంటే దానికి ఉదాహరణ చెప్తాడు అన్నమాచార్యుల వారు. ఒక్కండు దప్పికి దావు ఒక్కండు కడవనించు ఒక్కండీదులాడు మడుగొక్కటి అందే చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు తక్కక చేకునుగాక తలకెత్తుకునునా. ఏం చేస్తాడు? మనం ఒక నీళ్ళ కొలను ఉన్నది, ఆ నీళ్ళ కలలో ఒకడు దాహం తీర్చుకోవడానికి వెళ్తాడు, ఒకడు కుండ నింపుకోవడానికి వెళ్తాడు, ఇంకొకటి స్నానం చేయడానికి, అందులో ఈదగొట్టడానికి వెళ్తాడు అనమాట. సో అందుకని ఉత్తముడైనటువంటి జ్ఞాని ఏం చేస్తాడంటే వేదతత్వ సారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, మోక్ష మార్గాన్ని స్వీకరిస్తాడు. కానీ దాన్ని భౌతికమైనటువంటి సుఖాల కోసం దాన్ని ఉపయోగించాడనమాట. అంటే తన దాహం ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడానికే ఆ వేద సారాన్ని ఉపయోగించుకుంటాడనమాట. ఇది భగవద్గీతార్థం. ఇది అర్జునునితో ఎదుటనే ఉపదేశం ఇచ్చే కృష్ణుడు. వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల బ్రతుకు ద్రోవ మనకు పాటించి చేకొనరో. ఇది భగవద్గీత పరమార్థం అన్నమాట. దీనిని శ్రీకృష్ణుడు అర్జునునికి నేరుగా ఉపదేశించారు. ఆ విధంగా మనము వెంకటేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ దాసులమై జీవిత అర్థము పరమార్థం కొరకు దాన్ని అభ్యంచేసి మన బ్రతుకులు బాగు చేసుకుందాము. సో ఒక్కడే మోక్షకర్త ఒక్కడే శరణాగతి దిక్కని హరి గొల్చి బతికిరి తొంటివారు, నానా దేవతలున్నారు, నానా లోకములున్నవి, నానా వ్రతాలున్నవి, నడచేటివి, జ్ఞానికి కామ్య కర్మాలు జరిపి పొందదేమి అనుకున్న వేదోక్తలైన నాయగాక. ఒక్కండు దప్పికి తాగు ఒక్కండు కడవనించు ఒక్కడీదులాడు మడుగొక్కటి అందే చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు తక్కక చేకునుగాక తలకెత్తుకునునా. ఇది భగవద్గీతార్థం. ఇది అర్జునునితోను ఎదుటనే ఉపదేశమిచ్చే కృష్ణుడు. వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల బ్రతుకు దోవ మనకు పాటించి చేకనరు అని చెప్తూ ఈ అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాం అనమాట. సో ఈ అధ్యాయంలో ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయములపై మీరు చెప్పేవి కానీ అడిగేవి కానీ ఏమైనా ఉంటే అందరితో పంచుకోగలరు. నేను అలాగే క్లాస్ మొదలు పెట్టేటప్పుడు ముందుగానే చెప్పాను మీకు, ప్రతి ఒక్కళ్ళు నోట్బుక్ పెట్టుకొని కనీసం ఒక్కొక్క పాయింట్ అన్న రాసుకోవాలా. ఆ ఒక్కొక్క పాయింట్ చివరిలో అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎంతమంది రాసుకున్నారో, ఎంతమంది చెప్తారో చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.